మనకి దీక్ష ఇచ్చే గురువు వారి బుద్ధులు మన మీద పనిచేస్తాయా? అటువంటి గురువు దగ్గరికి మనం పోకూడదు అసలు. అటువంటి అలవాట్లు ఉండేవానికి శక్తిపాతం ఇచ్చేంత శక్తి వచ్చే ప్రసక్తి లేదు. మన కర్మ ప్రక్షాళన అవ్వాలి అంటే మనకున్నటువంటి తల్లిదండ్రుల్ని, మనకి దీక్ష ఇచ్చిన గురువుల్ని అందరినీ విముక్తి అయితేనే కానీ మంత్రదీక్ష తీసుకోవడము వాళ్ళను నేను విముక్తి చేయడము అన్న ప్రసక్తి ఉండదు. ఈ మాంసపిండం మంత్రపిండంగా పూర్తిగా మారితే అసలు మనకి ఇన్ని సాధనలు ఉండగా ఆ ఉగ్రదేవతల జోలికి వెళ్ళాల్సిన అవసరం ఉందా? ఎందుకు అంటే ఆ ఉగ్రదేవతలు పాత దేవతలు మూలపడేరు, కొత్త దేవతలు పుట్టుకొచ్చేరు, కలిధర్మం ఇలాగుండును. సాధన చేసేటప్పుడు గాయత్రి తత్వం గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటారు. భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మ కూడా భగవద్గీతలో ఛందసాం గాయత్రి అహం అస్మి అంటాడు. మానవులు అన్న వాళ్లకు గాయత్రి చేసుకోవడం అంత ఉత్తమం ఇంకోటి లేదు. చిన్న చిన్న మంత్రాలు చేసుకోవడం వల్ల వచ్చేటటువంటి ప్రయోజనం ఏంటి? మంత్రాలలో చిన్నవి పెద్దవి, బట్టలు లేకుండా శ్మశానాల్లో కూర్చోవడాలు, శవాల మీద కూర్చొని మంత్రాలు చదవడాలు. దేహం అనే యంత్రం, బుద్ధితో చేసేది తంత్రం, మనస్సుతో చేసేది మంత్రం. లం 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 ఓం శ్రీ గురుభ్యో నమః. నిరవి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఎంతోమంది మహానుభావులతో మనం సజ్జన సాంగత్యం చేస్తున్నాం. వారిలో మనకి అత్యున్నతులు, మనం ఎక్కువగా ఎపిసోడ్స్ చేసినటువంటి మహానుభావులు సంత్ సదానందగిరి మహారాజ్. వారి గురుస్థానం రుద్రప్రయాగ. వారితో అనేక ఎపిసోడ్స్ మనం చేయడం జరిగింది. ఎన్ని చేసినా వారి జ్ఞానానికి, వారు తిరిగి నేర్చుకున్న దానికి మనం తెలుసుకునేది చాలా తక్కువే. ఈరోజు అతి ముఖ్యమైనటువంటి సందేశాలు, సందేహాలు, సందేశంతో కూడిన సందేహాలు, సందేహాలతో కూడిన సందేశాలు, సాధకుల్లో కలిగేటటువంటి ఎన్నో ప్రశ్నలు, వాటిని వారి దగ్గర మాత్రమే మనం పరిష్కరించుకోగలం. వారితో ఇప్పుడు సజ్జన సాంగత్యం చేసే భాగ్యం మరొక్కసారి కలిగింది. నమస్కారం. హరి ఓం. బాబా గారు, అంటే ఇది వేరే వాళ్ళ దగ్గర అడిగి మనం తెలుసుకునే ఇది అంటే అనుభవ జ్ఞానం కూడా ఉండాలి. కాబట్టి ఈ మధ్య ఒక సాధకుడు మన దగ్గరికి రావడం జరిగింది. అతను స్వచ్ఛమైనటువంటి మంచి సాత్విక కుటుంబంలో చిన్నప్పటి నుంచి పూజా వ్యవహారాలు కలిగినటువంటి సాంప్రదాయ కుటుంబంలో పుట్టాడు. ఆ తరువాత ఒక గురువు దగ్గరికి వెళ్ళి దీక్ష తీసుకున్నాడు. ఆ గురువు గారికి లేని అలవాట్లు లేవు, అన్నీ ఉన్నాయి, కానీ మంచి సాధనలో ఉన్నారు. ఎవరో చెప్తే పోయి ఆయన మంచి సాధన ఇస్తున్నారు, ఏదో కుండల్ని దీక్షిస్తున్నారంటే పోయి అష్టక యోగం ద్వారా శక్తిపాతం చేసుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఈయనకి కొన్ని అలవాట్లు ఈయనకి లోపల లేకపోయినా, ఇప్పుడు ఆయన వయసు 45 సంవత్సరాలు, 45 సంవత్సరాల వరకు శుద్ధ శాకాహారం, ఏకభుక్త భోజనం, ఇట్లాంటి నియమబద్ధంగా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా తెలియకుండా బయట దొరికేటటువంటి మనం రాక్షసాహారంగా భావించేటటువంటి పదార్థాలు కానీ, ఈ యొక్క మద్యం వైపు కానీ, అంటే చెడు వాసనల వైపుగా అతని బుద్ధి మారిపోవడం ప్రారంభించింది. ఈయన మానసికంగా ఎంత కంట్రోల్ చేసుకోవాలనుకున్నా అతనికి అటువంటి పరిస్థితి కలిగింది.
ఈ ప్రస్తావన నా దగ్గరికి వచ్చి చేశాడు. అంటే మనం సాధన తీసుకునే గురువు ద్వారా మనకి వచ్చేటటువంటి శక్తి కానీ, మనకి దీక్ష ఇచ్చే గురువు కానీ, అది మంత్రం కావచ్చు, యోగం కావచ్చు, ధ్యానం కావచ్చు, వారి బుద్ధులు మన మీద పనిచేస్తాయా, లేక వారి యొక్క తత్వాలు మన మీద పనిచేస్తాయా, లేకపోతే సరైన గురువుని ఎంచుకోమని పూర్వకాలం నుంచి మన మహానుభావులు చెప్పేది ఇందుకోసమేనా? ఒక గురువు దగ్గరికి వెళ్ళి టకీమని ఇస్తానంటే తీసుకోవద్దు, కొంతకాలం గురువు సరైన వాడా లేదా చూసుకొని పరీక్షించి తీసుకోమన్న తత్వం ఇదేనా? ఇది నాకు సందేహం కలిగింది. నేనేదో చెప్పాను, పంపించాను, మనోనిగ్యం కలగాలి. కానీ ఈ సమస్య నాలో కూడా ఉంది. అంటే సమస్య నాలో అంటే నాలో తొలిచేస్తుంది. నేను ఏదో అప్పుడు ఉపశమనంగా ఆయనకి చెప్పానా కానీ, నిజంగా ఒక గురువు దగ్గర దీక్ష తీసుకునేటప్పుడు ఆ గురువు ఎటువంటి వాడై ఉండాలి, ఎలాంటి వాడై ఉండాలి, ఎలాంటి ధర్మ ఆచరణ పరుడై ఉండాలి, ఇట్లా కాని వ్యక్తి దగ్గర నుంచి తీసుకుంటే వచ్చేటటువంటి నష్టం ఏంటి? గం గణపతియే నమః. ఐం సరస్వత్యే నమః. సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పరంపరం వదే గురు పరంపరాం. మా గురుదేవులైనటువంటి హిమాలయ గిరిజీ మహారాజ్ వారి పాదపద్మములకు నమస్కరించుకొని వీక్షిస్తున్న వీక్షకులందరికీ శుభాలని ఆశీర్వదిస్తూ, పురాతన కాలంలో బ్రహ్మచర్యము అంటే రాజుల కొడుకులైనా ఎవరైనా ఒక గురు కులానికి పంపించేసేవాడు. నీ హ్యాండ్ ఓవర్, ఇంకా మళ్ళీ వాడిని తిరిగి చూడరు. విద్య అంతా పూర్తి అయ్యి గురువు అనుమతి ఇచ్చినప్పుడు వచ్చేవాడు. ఆ తర్వాత ఈ గురువులతో ఆ పిల్లలతో అనుబంధం ఏర్పడుతుంది. గురువు ఈ పిల్లవాడు ఎటువంటి వాడు, వీని బుద్ధులు ఎటువంటివి, నేను ఇచ్చే మంత్ర సాధనలో సద్వినియోగం చేస్తాడా దుర్వినియోగం చేస్తాడా అని గురువుకు ఒక అవగాహన ఉండేది. అసలు గురువులు ఎంత పవిత్రంగా ఉండేవాళ్ళు అంటే, అందుకే మనకు ఒక వర్డ్ వాడతారు, ఆచార్య అంటారు. తాను ముందు ఆచరించి ఇతరులకు చెప్పగలిగిన స్థాయి ఉన్నవాడిని ఆచార్యుడు అంటాం. మీరు అన్నట్లుగా ఒక గురువుకు అలవాటు ఉండి దాన్ని నేను విమర్శగా తీసుకొని చెప్పను. అటువంటి గురువు దగ్గరికి మనం పోకూడదు అసలు. ఈ వాసనలు అంటుకోవడం అనేది, ఆత్మకే వాసనలు అంటుకొని జన్మలు తీసుకుంటున్నప్పుడు, ఒక మనం భౌతిక జీవితంలో ఉన్నప్పుడు జరుగుతుంది. రెండవది, ఒక గురువు దగ్గర కనీసం అంటే 6-7 నెలల సహవాసం అప్పుడప్పుడు వచ్చిపోవడము చూడడము జరుగుతుంటే అసలు ఈ గురువు ఎటువంటి వాడు అన్న ఒక అందాజుకు వస్తాం. ఇంతకుముందు యుగాలలో అంతా గురువు శిష్యుని పరిశోధించేవాడు. ఉత్తమ శిష్యుడు నా దగ్గరకు వస్తే చాలు అనుకునేవాడు. కాలం మారింది, దేశకాల పరిస్థితులను బట్టి ఇప్పుడు ఉత్తమ గురువులను వెతికి పట్టుకోవాల్సిన పరిస్థితి శిష్యుని మీద కూడా ఉంది. ఎవరంటే వాళ్ళు ఇచ్చేస్తున్నారు, వీళ్ళకి తపన తాపత్రయం, తొందరగా వెళ్ళిపోయి ఏదో చేయాలనుకుని తీసేసుకుంటే అది మంత్రం కాదు. అట్లా ఇచ్చేవాడు గురువు కాదు. గురువు ముందు వీడు అర్హుడా కాదా అన్నది, ఒకవేళ ఆయనకు శక్తి స్థాయి దండిగా ఉంటే మొదటిసారి వచ్చినప్పుడే అతన్ని గుర్తించి ఇతనిలో ఈ తపన ఉంది, నా గురు పరంపరలో నాకు చెందినది ఇతనికి ఇస్తే అది ముందుకు పోతుంది, భవిష్యత్తు బాగుంటుంది, ఆయనకు మంచిది అన్న ఉద్దేశంతో ఇస్తాడు. ఇదంతా ఒక సబ్జెక్ట్ అయితే, ఈ కాలంలో వాళ్ళు ఒక లక్ష్యాన్ని ముందుగానే నిర్ణయించుకొని ఆ లక్ష్యం చేరేదానికి నాకు ఈ మంత్రమే ఎవడిస్తాడు అని పోతున్నారు. గురువు దగ్గర అది జరగదు. నిజమైన గురువు దగ్గరికి ఒకవేళ ఈ కాల పరిస్థితుల్లో కూడా మంచి గురువు అయినప్పటికీ, వీడు తీసుకునే అర్హుడు అయినప్పటికీ, ఇతను అడిగిన మంత్రం గురువు ఇవ్వడు. నీ ఇష్టదేవత ఏం అని అడిగి నువ్వు ఏం కోరుకుంటున్నావు దానికి తగిన మంత్రం ఇస్తాను అని చెప్పి ఏ గురువు, నిజమైన గురువు అన్నాడు. ఒక్క మాట అంటాడు, నాయనా ఆ ముహూర్తానికి నేను అక్కడ కూర్చున్నప్పుడు నా గురువు ఆదేశం, నేను గురువును విన్నవించుకుంటాను. గురువా, నీ అనుజ్ఞతో ఇతను వచ్చాడు, అర్హుడని నాకు అనిపించి ఇవ్వాలనుకుంటున్నాను, అతనికి ఏమి మీరు నాకు దయచేస్తారో నేను అదే ఆయనకు చెప్తానని మేము ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆ గురుశక్తి ఒక పదాలను అక్కడ మా కళ్ళకు చూపిస్తుంది.
ఆ మంత్రం తెలిసిపోయిన తర్వాత ఆ మంత్రం అనుష్ఠానం ఎట్లా, దాని వెనక కథ ఏంటి, మంత్రోత్పత్తి ఏంటి, ఇవన్నీ కనుక్కొని అతనికి చెవులో చెప్తాం 3 సార్లు, అతని చేత చెప్పించమంటాం. ఆ పలికేటప్పుడు ఎక్కడైనా పొరపాటు జరుగుతుందేమో. ఇంకా అక్కడి నుంచి మనోవాక్కాయాలు 3 అతను దాన్ని ఆచరించుకున్నప్పుడు ఈ గురువు అంత సమానుడు అతను అవుతాడు. యంత్రము, తంత్రము, మంత్రం అని 3 అంటారు కదా. దేహం అనే యంత్రం, బుద్ధితో చేసేది తంత్రం, మనస్సుతో చేసేది మంత్రం. ఈ భావనలు కనుక్కొని అతను దానికి అనుగుణంగా చేసుకుంటూ పోయినాడంటే దానికి రావాల్సిన ఫలితాలు వస్తాయి. గొడవ ఈ కలియుగంలో ఏమైపోయిందంటే ఎవడు మంచి గురువు, ఎవడు చెడ్డ గురువు అని తెలియడం లేదు. అందరూ రుద్రాక్షమాలలు, అందరూ ఆశ్రమాలు, అందరూ పీఠాలు. పీఠాలకు అధిపతులు దండిగా ఉన్నారే కానీ పీఠాధిపతులుగా ఉండగలిగిన వాళ్ళు చాలా తక్కువ. లేరని కాదు, ఉన్నారు. మన విచక్షణ వాడుకోవాలా. ఫలానా గురువు దగ్గర మాటికి ఒక 5-6 సార్లు పోయితూ వస్తూ అతను ఏ విధంగా వ్యవహరిస్తున్నాడు, అతను ధనాశపరుడా, ఇంకేదైనా అతనికి అలవాట్లు ఉన్నాయా. గురుస్థానానికి పోవడం అంటేనే అన్ని అలవాట్లను వదులుకొని సన్యాసమని తీసుకున్నవాడు గురువు. ఎవడు పడితే వాడు గురువు అనుకుంటే కాదు, ఇట్లాంటి కష్టాలు వస్తాయి. మీరు చెప్పిన మనిషి సబ్జెక్టు చూస్తే ఆయనలో తపన ఉంది, ఇతనేమో మంచివాడు, ఇచ్చిన గురువు బాగలేదు, ఆ గురు దోషం అక్కడ పడుతుంది. గురు దోషం అంటే అది పంచాంగం ప్రకారం కాదు, ఈ గురువు యొక్క దోషం. ఆయన నోటి ద్వారా తీసుకొని ఈయన నమ్మాడు, ఆ గురువు ఇచ్చిన మంత్రం చేస్తే నాకు వస్తుంది అని. గురువుగా స్వీకరించినప్పుడు గురు లక్షణాలు మెల్లమెల్లగా, మంత్రం కాదు శక్తిపాతం ఇచ్చారు, కుండలిని యోగం. అది నేను విశ్వసించను. కారణం, అటువంటి అలవాట్లు ఉండేవానికి శక్తిపాతం ఇచ్చేంత శక్తి వచ్చే ప్రసక్తి లేదు. ఇస్తూ ఏదో చెప్పింటాడు ఒక మంత్రం, ఇది చేసుకో నీకు వచ్చేస్తుంది. శక్తిపాతం డైరెక్ట్గా ఈ కలియుగంలో ఇవ్వగలిగిన స్థాయి ఎవరికి లేదు. మరీ ప్రత్యేకించి మీరు చెప్పినట్లు ఆ గురువు గారికి ఏదో దురలవాట్లు ఉన్నాయంటున్నాను. అటువంటి వాడికి శక్తిపాతం ఇచ్చే అర్హత, శక్తి అస్సలు ఉండవు. ఆ శక్తి లేనప్పుడు ఇంకా తూతూ మంత్రం నాకే వస్తే వచ్చాడు, నేను గురువు అనిపించుకోవాలా, నా దగ్గర పలానా వాడు శిష్యుడు అనిపించుకునేదానికి ఇదిగో నేను శక్తిపాతం చేస్తాను. శక్తిపాతం అంత సులభమైన క్రియనా? ఈయన దగ్గర ఎంత స్టాక్ ఉంటే ఆ స్టాకుల్లో నుంచి కొంచెం అక్కడికి ఇవ్వగలడు. తన దగ్గరే కొంచెం ఉన్నప్పుడు శక్తిపాతం ఇస్తే ఇతను 0 అయిపోతాడు, ఏ సాధనకు పనికి రాకుండా. మళ్ళీ ఈయన మొదలు పెట్టాలి. సాధారణంగా ఎవరికైనా మేము మంత్రదీక్ష ఇస్తే ఇచ్చినాక తిరిగి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ మంత్రాన్ని మేము అక్షరాలు చేసుకోవాలి. మేము ఇది ఇక్కడ చేసుకున్నప్పుడు అదే అక్కడ ఆ శిష్యుడికి ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది. ప్రాసెస్, ఒక వ్యవహారం ఉంది. ఈ యుగం ఇట్లా మారిపోయి ఈ జనాలలో తపన ఎక్కువైపోయి ఇట్లా చేస్తూ ఉన్నారు. ఉద్ధరించబడాలా, పైకి రావాలా అని ప్రతి ఒక్కడికి తపన ఉంటుంది. ఆ తపన చాలా కొద్ది మందిలో ఉంది. మిగతా వాళ్ళకంతా ఏదో మంత్రం చేస్తే నాకేదో వచ్చేస్తుంది, దాంతో నేను షైన్ కావాలా అనే టార్గెట్స్ పెట్టుకుంటూ ఉన్నారు. డబ్బు ఉన్నవాడే కుబేర మంత్రం అడుగుతా అన్నాడు. బాగా డబ్బు ఉన్నాడు, ఆడికి ఇంకేమైంది, ఉన్నదాంతో తృప్తి లేదు. అట్లా వస్తుంది గొడవ. మనకు 3 ఋషులు సులభమైన మంత్రాలు, సాధనలు, జీవితం బాగుపడేదానికి నువ్వు అస్సలు పెద్ద పెద్ద మంత్రాలు కూడా చదవకుండా సూక్ష్మమైన చిన్న మంత్రాలు చదువుకుంటూ అంటే దినమంతా నీకు జరిగిపోతుంది. మంత్రాలే చదువుతూ దినమంతా ఉండాల్సిన పని లేదు. ఆయా టైంకి అదేది చేస్తే కూడా ఫలితం వచ్చేంత గొప్పగా మనోళ్ళు పెట్టారు. మీరు చెప్పిన కథలో ఆ అబ్బాయి పాపం దెబ్బతిన్నాడు. గురువుకేం కాదు, ఇంకో గురువు ఇంకోటికి కూడా పోతాడు, శక్తిపాతం ఇస్తాను అంటాడు. ఇంత సాధకుడు పాపం నష్టపోయాడు కదా. ఆయనకు ఒకటే సలహా, ఇంక మీదట ఎవరికైనా అదే సలహా. 1కి 10 సార్లు గురువును మీరు కూడా చూడండి. అమ్మో గురువును చూడడమా అనుకునేది ఆ యుగం. గురువు మాట ధిక్కారం కానీ, గురువును అనుమానించడం కానీ ఆ కాలంలో పాపం. కానీ ఇప్పుడు దేశకాల పరిస్థితుల రీత్యా ఒక గురువును
10-12 సార్లు అబ్జర్వ్ చేయండి. మీకు మనస్ఫూర్తిగా ఇతను ఉత్తముడు అనిపించినప్పుడు అప్పుడు పోయి అడగండి. అక్కడ కూడా అడిగే దాంట్లో నాకు ఈ మంత్రం కావాలని అడగకూడదు. నేను ఉద్ధరింపబడేదానికి మీకు తోచింది, నాకు అనుగ్రహం ఉంది అని మీరు అనుకుంటే నాకు మీరు మంత్రోపదేశం చేయండి అని అడగాలి. శక్తిపాతం చేయండి, ఓహో శక్తిపాతం చేసే గురువు అంట అని ఇక్కడెక్కడో కనుక్కొని పోయి ఆయన దగ్గరికి పోతే ఎంతమందికి చేస్తాడు శక్తిపాతం? ఎట్లా చేస్తాడు? ఒక్కసారి ఒకళ్ళకు చేస్తే ఆయన తపస్సులో సగం కొట్టుకొని పోతుంది. దినంకి 10 మందికి శక్తిపాతం అంటే ఎక్కడి నుంచి వాళ్ళకి ఆ శక్తి వస్తుందో నాకు అర్థం కాదు. అది మళ్ళీ అట్లా అంటే విమర్శకు పోతుంది. మేము తప్పో రైటో ఉన్నది అనేస్తాం. అయితే నేను సాధనాపరంగా తెలుసుకున్నది, మన కర్మ ప్రక్షాళన అవ్వాలి అంటే మనకున్నటువంటి తల్లిదండ్రుల్ని, మనకి దీక్ష ఇచ్చిన గురువుల్ని, అలాగే ఆ గురు పరంపరలో ఉన్న వాళ్ళని అందరినీ విముక్తి అయితేనే కానీ ఈ దేహ విముక్తి జరగదు అంటారు. అంత విముక్తి జరగాలి అంటే మనము ఎవరెవరి దగ్గర నుంచో దీక్షలు తీసుకుంటే, ఎవరెవరి దగ్గర నుంచో సాధనలు తీసుకుంటే అప్పుడు వాళ్ళని కూడా విముక్తి చేసేంతవరకు ఈ యొక్క ఆత్మకి విముక్తి ఉండదు కదా. విముక్తి అనే వ్యవహారము, ఇది మంత్రదీక్ష తీసుకోవడము, వాళ్ళను నేను విముక్తి చేయడము అన్న ప్రసక్తి ఉండదు. అసలు మనల్ని మనం ఉద్ధరించుకునేకి నాకు ఏ మంత్రం అయితే సూటబుల్ అని గురువు అనుకొని ఇచ్చాడో దాన్ని నేను చేసుకుంటూ పోయేంత వరకే. ఆ గురువును నేను విముక్తి చేయాలనే ప్రసక్తి ఉండదు. అలాగనే తల్లిదండ్రులు, బంధుమిత్రులు, స్నేహితులు, సమాజంలో ఇంతమంది ఏర్పడతారు. వీళ్ళందరితో ఏదో గత జన్మ రుణానుబంధాలు ఉంటేనే ఈ జన్మలో మీకు వాళ్ళు అటాచ్ అవుతారు. మీకు తీర్చాల్సినది మీరు వాళ్ళకు తీర్చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఏదో ఇవ్వడమో, లేదా మీరు ఎక్కువ ఇచ్చేస్తే వాళ్ళు రుణపడడమో జరిగినప్పుడు అది మళ్ళీ జన్మలకు పోస్ట్ పోన్ అవుతూ ఉంటుంది. ఇక్కడ వాళ్ళను కూడా నేను విముక్తి చేసి నేను పోవాలా అంటే అది ఇంకా వేల జన్మలు ఎత్తుతూనే ఉండాలి. ఇంకొకళ్ళ విముక్తి కాదు, నా విముక్తి కోసం నేను సాధన చేస్తూ ఉన్నాను. ఆ విముక్తి మాట దేవుడెరుగు. నేను సాధనతో నా దేవత అనుగ్రహించి ఈ లోకమంతా అందరూ బాగుండాలి. ఆ అందరూ అన్నప్పుడు అందరిలో నేను ఆటోమేటిక్గా ఉన్నాను, నా తల్లిదండ్రులు ఉన్నారు. ఎవడైతే సాధకుడు వాడి బంధువర్గం ఉంది, వాడి కుటుంబం ఉంది, అందరూ ఉన్నారు. బాగుండాలని కోరుకోవడం వరకే తప్ప వాళ్ళ విముక్తి వాళ్ళు పొందాలంటే వాళ్ళకి ఎన్నెన్ని కర్మలు ఉన్నాయో, ఎన్నెన్ని రుణానుబంధాలు ఉన్నాయి, వాళ్ళకి అవన్నీ తీర్చేదానికి మనకు శక్తి లేదు. మన శక్తి ఎంతవరకు ఆ గురువు ఇచ్చిన దాన్ని చేసుకుంటూ పోవడం. అది యోగ సాధన అయితే శారీరకంగా పక్కగా ఉంటాం, మంత్ర సాధన అయితే కనుక ఈ మాంసపిండం మంత్రపిండంగా పూర్తిగా మారితే మనకు విడుదల. కొంతమంది గురువులు ఇచ్చే గొప్ప మంత్రాలు బతికి ఉండగానే వాడిని మోక్ష స్థాయికి తీసుకొని పోతారు. మోక్షం అంటే ఏంటి? మరణానికి భయం లేకుండా పోవటం, అంతవరకే. ఈ జన్మ నా కడసారి జన్మ అవుతుగా కానీ సంకల్పం ఎప్పుడూ మనసులో అనుకోవడం. మనం అనుకున్నదే జరుగుతుంది తప్ప ఇంకోటి కాదుగా. అది విషయం. అయితే స్వామి, ఈ మధ్య మంత్రశాస్త్రం మీదకి వచ్చింది కాబట్టి చాలామంది సాధనలన్నీ కూడా ఉగ్రపరమైనవి. ఒక్కో దేవత ఒక్కోసారి ఫ్యాషన్గా బయటికి తీసుకురావటం, ఒక్కొక్క దేవతని అంటే బయట పెట్టడం, ఇటువంటిది మీరు కూడా చూస్తూ ఉంటారు. ఈ సంవత్సరం ఒకరు ఒక దేవత పేరుతో ఏదైనా చేస్తే ఇంకో ఆ దేవత ఆ సంవత్సరానికి ఆ పేరుతో ఎక్కువ హోమాలు జరగటం, ఎక్కువ యజ్ఞాలు జరగటం, ఇట్లాంటిది చూస్తూ ఉంటాం. ఆ తర్వాత ఇంకో దేవత మీరు సింపుల్గా చేసేవి కాదు ఉగ్ర దేవతలు అనేసి. అది ఎంతవరకు నిజం అంటారు? అసలు మనకి ఇన్ని సాధనలు ఉండగా ఆ ఉగ్రదేవతల జోలికి వెళ్ళాల్సిన అవసరం ఉందా? లేకపోతే యక్షిణీ దేవతల జోలికి ఇట్లాంటి వాటి అన్నిటికీ వెళ్ళాల్సిన అవసరం ఉందా? ఎందుకు? బ్రహ్మం గారు కాలజ్ఞానంలో ఒక మాట అన్నారు అనేసి మేము వినపడి ఉన్నాం. కంది మల్లయ్య పోయినప్పుడు
పాత దేవతలు మూలపడేరు, కొత్త దేవతలు పుట్టుకొచ్చేరు, కలిధర్మం ఇలాగుండును అన్నాడంట ఆయన. పాత దేవతలు మూలపడేరు, కొత్త దేవతలు పుట్టుకొచ్చేరు. ఆహా. కలియుగం ఇలాగా మారును అనేసి ఆయన అన్నాడు. ఎంత అక్యురేట్గా ఆయన చెప్పాడు. ఇప్పుడు అదే జరుగుతుంది. మనకు ఇంత శ్రీమన్నారాయణుడు, పరమేశ్వరుడు, జగన్మాత లలిత సుందరమైన రూపంతో, ఖాళీ కూడా కాదు, ఈ సుందరమైన 3 రూపాలతో మన మధ్య ఉంటే, ఈ వాళ్ళ యొక్క ఆయా అవసరాలు తీర్చుకునేకి ఆ ఉగ్రత్వ ప్రదర్శన చేసేదానికి, అంతటి రాక్షసుని చంపాలంటే ఆ ఉగ్రత ఉండాలి. కాబట్టి ఒక నారసింహుడుగా ఆ టయానికి రావటం, అంతటి భూమిని పైకి లేపాలంటే ఆ శక్తి కోసం వరాహంగా రావటం, ఆ వరాహ శక్తిని యుద్ధంలో అమ్మవారు వాడుకుంటూ వారాహి రూపం తీసుకొని వచ్చింది. అంతవరకే. మరి ఆ ఉగ్రత్వాన్ని మనం ఎందుకు, మనలోని ఉగ్రత్వము దుష్టత్వము పోయి సంపూర్ణ శిష్టత్వం రావాలా, సాత్వికానికి పైన ఉన్నటువంటి శుద్ధ సత్వానికి తేరాలా అనేది మన సంకల్పమైనప్పుడు మళ్ళీ ఆ ఉగ్రాల జోలికి పోవడం ఎందుకు అంటే ఆ ఉగ్రదేవతలు తొందరగా వశమవుతారు అనే ఒక అపప్రద పుట్టిపోయింది. వాళ్ళు తొందరగా, దేవత అన్నాక తొందరగా నిదానంగా అనేది ఉండదు. మనం చేసే అనుష్ఠానాన్ని బట్టి ఉంటుంది. అనుష్ఠానం పక్కాగా ఉంటే తొందరగా వాళ్ళు దయచేస్తారంటే కలియుగంలో వాళ్ళు నేరుగా వచ్చి ఇచ్చేదేం లేదు. మనకు కొన్ని సూచనలు కనపడతాయి. దాని ద్వారా ఓహో నేను చేసింది నాకు సిద్ధి స్థాయికి పోతున్నాను అని అనుకోవటం. అసలు ఈ చిన్నమస్తా లాంటి దశమహావిద్యలను అందరూ ఇప్పుడు క్షుద్రానికి వాడుతూ ఉన్నారు. ఆ పేరులోనే దశ మహావిద్యలు అని ఉన్నాయి. వాటి వెనకల అర్థాలు చేసుకోకుండా మనమేదో ఈ విధంగా మాట్లాడుతున్నాం. క్షుద్రదేవతారాధన వామాచారం అని మన పూర్వీకులు ముందు నుంచే చెప్పారు. వామాచారం చేసి కూడా తరిస్తారు. కానీ మళ్ళీ వాళ్ళు జన్మలు ఎత్తుతూనే ఉంటారు. మళ్ళీ అదే లక్షణాలతో ఉంటారు. బయటపడరు. ఈ జీవన్ముక్తి స్థితి అనేది వాళ్ళకు ఉండదు. నా అభిప్రాయం, నాకు తెలిసినంతవరకు. వారు రుద్రదేవతలు చేస్తున్నారంటే ఈ లౌకికంలో వాడు ఏదో ఆశించి ఫలానా వాడు పాడైపోవాలా దానికోసం చేస్తాను. దేవతలకు ఒకడి మీద ప్రేమ, ఒకడి మీద ద్వేషము ఉంటుందా? ఉండదు. వాళ్ళు ఆ అవసరానికి ఆ యుగంలో ఆ విధంగా ఆవిర్భవించి ఆ ఆవేశము, ఆ ఉగ్రత చూపారు. అయిపోయింది. దాన్ని పట్టుకొని మనం వేలాడుతూ మళ్ళా ఆ ఉగ్రతను మనలో పెంచుకోవటం ఎందుకు? ఇక మన పూర్వీకులు ముందే దానికి వామ ఆచారం అనేసి పేరు పెట్టేశారు. కౌలాచారము చేయకూడదు, నిషిద్ధం అని చెప్పారు. మనము ఈ తాత్కాలిక ఫలితాలు అనే ఒక ఆశలో పోయి దానికే లోపడిపోతున్నాం. అవి కూడా అంత సామాన్యంగా లేవు. వాటికి ఎన్నో నియమ నిబంధనలు, పద్ధతులు, ఆచారాలు ఉన్నాయి. కఠినంగా ఉంటాయి. మన సాధు పూజల కన్నా వాటికి కఠినమైన అనుష్ఠానాలు ఉంటాయి. ఏదో బట్టలు లేకుండా శ్మశానాల్లో కూర్చోవడాలు, శవాల మీద కూర్చొని మంత్రాలు చదవడాలు ఏం చేస్తాయి? ఆ శక్తులు ఆ దుష్టత్వాన్నే ఇస్తాయి. మనలోని దుష్టత్వం పెరగడమే మనం చేసే సాధన, మనం తీసుకునే మంత్రం. దాన్ని ఇంకా మనం డెవలప్ చేసుకుంటున్నామే కానీ పోగొట్టుకోవడం లేదు. రజోగుణ తమోగుణాలు రెండూ పోయినప్పుడు శుద్ధం ఏర్పడాలంటేనే చాలా కష్టం. ఎప్పుడు మనిషిలో ఈ 3 గుణాలు అలాగనే ఉంటాయి, అణిగి ఉంటాయి. 2 ఒకటి పైకి కనపడుతూ ఉంటుంది. మీరు ఎంత దేని దిక్కు బెండ్ అయితే అదే మీలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. మిగతా 2 కింద ఉంటాయి. మీరు ఎప్పుడు తమోగుణ సంబంధంగా ఉంటే సత్వగుణం మీలో ఉంటుంది, రజోగుణము ఉంటుంది. అవి ఎంతగా పనిచేయవు, నిద్రాణ స్థితిలో ఉంటాయి. రజోగుణంలో ఉన్నప్పుడు ఈ 2 నిద్రాణంలో ఉంటాయి. సత్వగుణంలో ఉన్నప్పుడు కింది 2 నిద్రాణంలో ఉంటాయి. మనం ఎంతసేపు ఈ 3 గుణాలలోకి కాకుండా 4వదైన శుద్ధ సత్వ స్థితికి పోవాలి. దానికోసం ప్రయత్నం చేయాలి. అయితే బాబా, సాధన చేసేటప్పుడు గాయత్రి తత్వం గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటారు కదా. అలా గాయత్రి తత్వాన్ని ఎలా సాధన చేయాలి,
మన సాధన చేసే వాళ్ళకు కూడా ఆ తత్వంలో ఉన్నటువంటి అంతరార్థాలు అది తెలియదు కదా. అవి ఏ విధంగా చేయాలి మీరు ఒకసారి వివరిస్తారా? గాయత్రి సాధన చేసేవాళ్ళు గాయత్రి అంత ఉత్కృష్ట మంత్రం ఇంకోటి లేదు అంటారు. ఏ దేవీ దేవతారాధనకు మీరు నైవేద్యం పెట్టినా ఆ నైవేద్యం పెట్టేటప్పుడు మీరు ఏం చెప్తారు? గాయత్రి మంత్రం చేసి ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ అని చెప్పి తీరుతారు. ఈ స్వాహాలు చెప్పడంలో కూడా ఆయా పంచభూతాలను సమ్మిశ్రత చేయటం, ఒకసారి ఒకటి ఒకసారి ఒకటి అన్నీ కలిపి పంచీకరణ ప్రపంచం అంటాను. దాన్ని అర్థం చేసుకొని ఆ తర్వాత ఆ 3 వ్యాకృతులను పలికి నిజమైన సూర్యమంత్రమైనటువంటి ఆ గాయత్రిని 24 అక్షరాలుగా పాదానికి 8 అక్షరాలు ఉండేటట్లు చదవాలి. మన పూర్వీకులు ఎంతటి జ్ఞానులు అంటే ప్రతి ఒక్కడికి మంత్రం చేరిపోయి ఆ మంత్ర భ్రష్టత ఏర్పడుతుంది, మంత్రశక్తే తగ్గిపోతుంది అని ముద్రా రాక్షసం అనే శాపం పెట్టినారు. ఏ మంత్రానికైనా ముందు ఔం పలికి తీరాలి. ఔం అని పలకం, అక్కడే సగం దెబ్బ. రెండవది గాయత్రిని ఎవరు చదువుతున్నా చాలామంది 7 అక్షరాల మొదటి పాదమే చదువుతారు, తర్వాత 8 అక్షరాలు వస్తాయి. త చ వి తు వ రే ణ్యం 7 అక్షరాలు. భర్గోదేవస్య ధీమహి 8, ధియో యో న ప్రచోదయాత్తు 8. 24 అక్షరాలు ఉండాల్సిన చతుర్విశంతి అక్షరాన్ని ఇతి గాయత్రి అంటారు. మరి ఇక్కడ మీరు ఉచ్చరిస్తున్నది 23 అక్షరాలతోనే ఉచ్చరిస్తున్నారు. అసలు ఈ 24 అక్షరాలని ఎందుకు పెట్టినారంటే మన శరీరంలోని 24 తత్వాలు శుద్ధీకరణ చెందేదానికి. ఆ సూర్యకిరణాలు నా 24 తత్వాలను శుద్ధము చేయుగాక. తత్ స వి తుర్ వ రే ణ్యం 7 అవుతాడు. 8వ ఎట్లా వస్తుంది? తత్స వితర్వ రేణీయం. తత్స వితుర్వ రేణీయం. తత్స వితుర్వరేణీయం. తత్స వితుర్వ రేణీయం. రేణీయం తత్స వితుర్వరేణ్యం. అది ఎందుకంటే పాపము అందరికీ ఇది అలవాటు అయిపోయింది, తత్స వితర్వ రేణ్యం 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 అని. అందుకని మన పెద్దలు గురువులు రహస్యంగా గాయత్రి బోధించేటప్పుడు ఔం భూర్భువ స్వహ వ్యాకృతులు అయిపోయినాక ఔం తత్సవితుర్వరేణ్యం అనమంటారు. అప్పుడు ఔం తత్సవితుర్వరేణ్యం రేణ్యమే, కానీ ముందు ఔంకారం చేర్చటంతో అది చేర్చి మంత్రం అవుతుంది. మంత్రాలలో కొన్ని ఔంకారం లెక్కలోకి వస్తాయి, కొన్ని ఔంకారంలోకి లెక్కలోకి రావు కదా. ఔం నమ శివాయ అంటాం, పంచాక్షరి అంటాం. అక్కడ ఔం పలకబడ్డాయి, ఎత్తుకోబడలేదు లెక్కలోకి. ఔం నమో నారాయణాయ అష్టాక్షరి, అక్కడ ఔం కూడుతాం. అట్లాగనే గాయత్రికి కూడా ఈ ఔం కలుపుకుంటే ఔం భూర్భువస్సువః ఔం తత్సవితుర్వరేణ్యం. ఎందుకంటే మనకు బాగా అలవాటైపోయింది తత్సవితుర్వరేణ్యం రేణ్యం. రేణీయం అని పలకాలంటే అంత ఈజీగా రాదు. తత్సవితుర్వరేణీయం 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 తత్సవితుర్వరేణీయం. అది బాగా అనుష్ఠానం 100 సంవత్సరాలుగా చేస్తున్న వాళ్ళు ఇప్పుడు ఇట్లా పలకమంటే పలకలేరు. అందుకని సరేనైనా మీతే తత్సవితుర్వరేణ్యమే పలుక్కోండి, ఒక్క ఓంకారం ముందు పెట్టుకోండి. ఎట్లాగైతే అమ్మవారి సాధనలో ముందు బాల, మళ్ళా పంచదశి, మళ్ళా షోడశి, అప్పటికి నీకు పరిపూర్ణత అని అంటారు. ఈ గాయత్రిలో కూడా 3 విధానాలు ఉన్నాయి. లుప్తం అయిపోతుంది, ఎవరికి చేరడం లేదు. న్యాయంగా అయితే కనుక మంత్రాలు చదివేవాళ్ళు ఔం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఔం ఆపో జ్యోతిరసమృతం బ్రహ్మ భూర్భువస్సువః అంటున్నారు. అవి ఎన్ని అక్షరాలైనా 4వ పాదం అది కాదు. 4వ పాదం కూడా 8 అక్షరాలతోనే వస్తుంది. అప్పుడు అది త్రిష్టుప్ నుంచి అనుష్టుప్ ఛందస్సు. గాయత్రి ఛందస్సు 24 అక్షరాలు అయితే అనుష్టుప్ ఛందస్సు 32 అక్షరాలు. త్రిష్టుప్పు జగతి అనేసి ఈ ఛందస్సులు అక్షరాలు ఎన్ని ఉండాలనే దాన్ని బట్టి అవి పట్టినాయి.
అన్నిటికన్నా ఉత్తమం ఎందుకయిందంటే మన శరీర తత్వాలు 24కి అనుకూలంగా ఉన్న 24 అక్షరాలతో ఉంది కాబట్టి దానికి గాయత్రి మహాఛందస్సు అనేది. భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మ కూడా భగవద్గీతలో ఛందసాం గాయత్రి అహం అస్మి అంటాడు. ఛందస్సులలో గాయత్రి నేను అంటాడు. 14-15 ఛందస్సులు ఉన్నాయి, దాంట్లో గాయత్రి నేను అంటాడు ఆయన. ఇది ఒకటైతే దాన్ని బ్రహ్మ విరజా గాయత్రి అంటారు. అది 4వ పాదం వస్తుంది, దాంట్లో 8 అక్షరాలే ఉంటాయి. అది గురుముఖత్వం. దాని తర్వాతది నవార్ణవ గాయత్రి. అమ్మవారు శ్రీచక్రంలో 9గా ఉంటారు కదా, భూపురము, షోడశదళ పద్మము, అష్టదళ పద్మము, చతుర్దశారము, బాహ్య దశారము, అంతర్దశారము, వసుకోణము, త్రికోణము, బిందువు 9 అవుతాయి కదా. అట్లా ఆ గాయత్రి నవార్ణవంగా, అప్పుడు అదొక గాయత్రి. అప్పుడు ఎన్ని అక్షరాలతో ఉంటుంది అది నవార్ణవ గాయత్రి? మామూలు గాయత్రే ఉంటుంది, కానీ వ్యాకృతులు 3 కాకుండా 7 వ్యాకృతులకు 7 ఔంకారాలు చెప్తాం. ఔం భూ, ఔం భూహ, ఔం సుహ, ఔం మహ, ఔం జన, ఔం తప, ఔం సత్యం, మళ్ళీ ఔం తత్సవితర్వరేణ్యం. 8 ఔంకారాలైన. ఆ 4వ పాదం బ్రహ్మ విరజా గాయత్రికి ముందు ఒక ఓంకారం పెట్టి చదువుతాం. అప్పుడు 9 ఔంకారాలు పలకబడుతుంది. అది నవార్ణవ గాయత్రి అంటారు. ఈ బ్రహ్మ విరజా గాయత్రి మీలాంటి సత్పురుషులకు లోకంలో అందరికీ తెలిసే దానికి చెప్తే తప్పు లేదు. ఔం పరోరజసి సావద, పరోరజసి సావద. సావదోం అని కూడా కొంతమంది పలుకుతారు, ఓంకార అంతంగా వస్తుంది, అది ఇంకా గొప్పది. పరోరజసి సావదోం, దోం అన్నప్పుడు ఔం దాంట్లో నిబిడీకృతమై ఉంటుంది. పరోరజసి సావదోం, పరోరజసి సావదోం. ఔం భూహు, ఔం భువః, ఔం సువః, ఔం మహః, ఔం జనః, ఔం తపః, ఔం సత్యం, ఔం తత్సవితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఔం పరోరజసి సావదోం. అప్పుడు నవ ఆర్ణవ గాయత్రి. బాబా ఈరోజు చాలా అదృష్టం, వీళ్ళు చూసే వాళ్ళందరికీ నవార్ణవ గాయత్రి ఏంటనేది, బ్రహ్మ విరజా గాయత్రి, బ్రహ్మ విరజా గాయత్రి. ఎందుకంటే పండిత శ్రీరామ శర్మ గారు ఎంతో ధైర్యం చేసి ఎంతమందితోనో పోరాడి, స్త్రీలు ప్రతి ఒక్కళ్ళు అర్హులే, కుల మతాలతో సంబంధం లేదు, దేశ కాలాలతో సంబంధం లేదు, మానవులు అన్న వాళ్లకు గాయత్రి చేసుకోవడం అంత ఉత్తమం ఇంకోటి లేదు. ఎందుకంటే ప్రతి దేశంలోని ఏ మానవుడైనా 24 తత్వాలే కలిగి ఉంటాడు. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, పంచప్రాణాలు, పంచకోశాలు, మనోబుద్ధి చిత్తహంకారాలు. 24 తత్వాలు లేనివాడు ఎవడూ లేడు. ఆ 24 తత్వాలు వానికి శుద్ధి అయ్యేదానికి 24 ముద్రలు వేయాలి. ఒక్కొక్క అక్షరానికి అధిదేవతలు ఉన్నారు. అది మరీ పెద్ద సముద్రం అవుతుంది. అయితే బాబా ఇప్పుడు మామూలుగా కొన్ని మంత్రాలు ఉంటాయి కదా, ఇప్పుడు చాలామంది చెప్తూ ఉంటారు గణపతి మంత్రం సింపుల్గా గమ్ బీజంతో చేసేది. అలాగే చిన్న చిన్న మంత్రాలు చేసుకోవటం వల్ల వచ్చేటటువంటి ప్రయోజనం ఏంటి? ఆ దేవత సాత్విక దేవత అనుగ్రహించడం వల్ల కలిగేటటువంటి ప్రయోజనం ఏంటి? అంటే మనకి సహజంగా మనకు కనిపించే దేవతలు, మన పూర్వీకులు మనకి ఇప్పుడు ఆటంకాలు వస్తే గణపతిని వేడుకుంటే తీరుతాయి. విఘ్న నాయకుడు, ఫలప్రదాయిని, ఏమీ మనసులో సంకల్పాలే లేని 8 ఏళ్ళు 14 ఏళ్ళ పిల్ల బాల. ఆమెకు స్వయంగా ఏమీ లేవు, ఏమడిగినా తను చెప్పేస్తుంది. రిఫ్లెక్షన్, ఆ ప్యూర్ శుద్ధమైన స్ఫటికం. మనం పోతే అక్కడ మనం కనపడతాం తప్ప ఆమె ఉండదు. అందుకని అదంత సాత్వికమైనటువంటిది. గణపతి అందరికీ ప్రథమ దేవత ఆయన. సకల దేవతలు ఆయనకు ఆ విధంగా వరం ఇచ్చారు. ఆ కథ మీకు తెలిసిందే. ఆ పార్వతి బొమ్మను తయారు చేసుకుంటుంది, ఆ శివుడు వచ్చి కొట్టేస్తే ప్రాణం పోస్తే వీళ్ళు సకల దేవతలకు అధిపతి ఆరాధింపబడతాడు అని ఇచ్చేంత వరకు ఆమె కంపోజ్ కాదు.
అట్లా సకల దేవతల యొక్క ఆశీర్వాదాల శక్తితో వచ్చాడు. తో ఆయనకు విఘ్న అధిపతి, శివుని గణాలకు అధిపతి, సకల దేవతలకు అధిపతి, దేవసేనాధిపతి సుబ్రహ్మణ్యుడు. అది వేరే. కానీ గణాలకు, శివగణాలు అంటే కనుక దీంట్లో మీకు అన్నీ వస్తాయి. క్షుద్రము వస్తుంది, కౌళము వస్తుంది, సత్తు వస్తుంది. వీళ్ళందరికీ ఆయన అధినాయకుడు, వీటన్నిటికీ మించి విఘ్నాలకు నాయకుడు. కాబట్టి విఘ్నేశ్వర మంత్రం చేసినప్పుడు వాళ్ళకు, మనుషులకు ఏదైనా ప్రతి పనిలో విఘ్నం వస్తుంది అన్న వాళ్ళకు సులభంగా ఉచ్చరించగలిగిన మంత్రం ఉంది. మనం యజ్ఞయాగాదుల్లో చేసేటప్పుడు గం గణపతి వరవరవరద సిద్ధి స్వాహ అనేది చెప్పేది అది వేరే వస్తుంది. అక్కడ బీజాక్షరాలు, అది లక్ష్మీ గణపతి బీజాక్షరాలు కలుస్తాయి. సాధారణ జనాలకు అంత అవసరం లేదు. గం గణపతి నమః అనుకుంటే కూడా చాలు. ఎంత సులభం ఇది. ఖచ్చితంగా ఇది చేస్తే ఒక గురువు దగ్గర ఇది తీసుకున్న మంత్రాలలో చిన్నవి పెద్దవి లేవు. ఏకాక్షరం తీసుకున్నా దానికి అంత శక్తి ఉంది. అందుకే సన్యాసులకు అందరికీ ఏకాక్షర ఓంకారమే, వేరేది ఇంకోటి ఉండదు. వాళ్ళకు మంత్రాలు ఉండవు. కానీ వాళ్ళ ఆ ఒక్క ఓంకారాన్ని పట్టుకొని గురు కటాక్షంతో వాళ్ళకు వచ్చిన శక్తులతో వాళ్ళు ఎవరికి ఏ మంత్రం కావాలంటే ఇవ్వగలిగిన స్థాయికి పోతారు. కారణం సర్వ మంత్రాల ఉత్పత్తి మూలస్థానం ఓంకారం. అక్కడికి అది వస్తుంది. దాని తర్వాత బాల, ఇంకొంచెం స్థాయి పెరిగింది. మీరు అన్నట్లు లక్ష్మీ గణపతి. ఈ కాలంలో జనాలకు ఇది కావాలా, కాటంకాలు ఉండకూడదు. ఆ రెండు ఉన్నప్పుడు గణపతి పూజ, దానికి సంబంధించిన హవనము హోమము చేసుకుంటే వానికి ఆ ఫలితాలు కలుగుతాయి. ఇంకా అవి లేవు. ఇంకా మనిషి బతుకంతా ఉండేది ఈ 9 గ్రహాలతో. ఇంకా దూరం పోతే రాశులకు రాశి మంత్రాలు, దానికి హోమాలు ఉన్నాయి. ఆ స్థాయి మనం చేయలేమా, సులభంగా చేసుకోగలిగినది వాళ్ళకున్న బీజాక్షరాలతో ఆ 9 నవగ్రహాలకు 9 ఉన్నాయి. సులభమైన ఉచ్చారణ, ఏ కష్టము లేదు. వాటి వెనకలకి మళ్ళీ మంత్రాలకు పోతామా, వాళ్ళకున్న ఇష్ట నామధేయాలకు వెనకలకు పోతామా, అది ఎంత అవుతుంది. ఇప్పుడు శనిదేవుడికి ఇష్టమైన 10 పేర్లు ఉన్నాయి. శనేశ్వర, యమ, పింగళ, కోణ, బబ్రు, కృష్ణ, రౌద్ర, అంతక, శౌరి, మందహ అని. తర్వాత అంగారకుడికి వస్తే కనుక రుణ విమోచన అంగారక స్తోత్రం. అంగారక స్తోత్రం. దాంట్లో ఆయన 10-11 పేర్లు ఆయన ఇష్టమైన పేర్లు వస్తాయి. మమ ఆశేషు గుణ విమోచనాయ అనేసి తర్వాత చెప్తాం. ధనదో ధనప్రద, భూమిజో భూమి నందన, ఇట్లాంటి పేర్లు ఆయనకు వస్తాయి. అట్లాగనే ప్రతి నవగ్రహాలు మిగతా గ్రహాల వాళ్ళకు ఉన్నాయి. ఆదిత్యుడికి ద్వాదశాదిత్యుల పేర్లతో కూడా చేయవచ్చు. ఇంకా విశేషంగా అశ్వత్థ నామావళి కూడా ఉంది. అవి పెద్ద స్థాయి. సూక్ష్మంగా ఔం సూం సూర్యాయ నమః అనుకుంటే అయిపోయింది. చంద్రుడికి చంద్ర బీజాక్షరము, అవన్నీ బయటికి మనం సులభమైందే కదా. చంద్రుడు, రాహువు, కేతువు, కుజుడు, అంగారకుడు, భూమి, వాటికి ఆ బీజాక్షరాలు కలిపి అవి చేసుకుంటే చాలు కదా. ఇక్కడ ఈ చిన్నవి అయిపోయినా ఏదో ఇంత పొడుగు మంత్రం చదివితేనే నాకు ఫలితం వస్తుందంటే ఇక్కడ సులభంగా ఫలితం ఇచ్చేది కొంచెం పెద్దది అంటే 24 అక్షరాల ఈ గాయత్రి. అయితే స్వామి, ఇప్పుడు ఇది మంత్రశాస్త్రం ప్రకారం ఇవన్నీ మనం మాట్లాడుకుంటూ వచ్చాం. అంటే గురువు, మంత్రము, ధ్యానము, దాని దేవత ఆరాధన, అది ఇదే సాధన యోగంలో ఎలా రావాలి? ఇప్పుడు గణపతి చేస్తే మనకి విఘ్నాలు తొలుగుతాయి, లక్ష్మీ చేస్తే సిరి సంపదలు వస్తాయి, కుబేరుడు చేస్తే సంపదలు వస్తాయి, ఆరోగ్యానికి ధన్వంతరి చేస్తాం, నవగ్రహాలకి నవగ్రహ దోషాలు పోవడానికి చేస్తాం. ఇదే ప్రక్రియ మంత్రశాస్త్రం పరంగా కాకుండా యోగ శాస్త్ర పరంగా మనం చేయాలి అంటే యోగం ద్వారా చేసిన యోగంలో షట్చక్ర యోగము, సప్తచక్ర యోగం అనేది ఒకటి ఉంది. అమ్మవారి సాధన చేసేటప్పుడు నవచక్ర యోగం అనేది ఉంది. వీటిని దానికి అనుసంధానం చేసేటట్లే మన పూర్వీకులు ముందుగానే పెట్టారు. మూలాధారం గణపతి అన్నారు. అసలు మన బాడీలో శివ కుటుంబం ఉంది, త్రిమూర్తులు ఉన్నారు అనేది మనం అమ్మవారి నామాలు చదివితే దాంట్లోకి వస్తాయి. ఎంత వాళ్ళు కనిపెట్టి అద్భుతంగా చెప్పారు. వాళ్ళు
మూలాధారము అమ్మవారు మాత్రమే తనంతకు తాను పుట్టించుకున్నాడు కాబట్టి గణపతి ఆమె అక్కడే ఉంటుంది, కుండలిని శక్తి అక్కడే ఉంటుంది, మూల ఆధారంలో గణపతి ఉంటాడు. పరమాత్మ శివుడు ఇక్కడ ఉంటాడు సోముడు అనే పేరు మీద. సోముడు అంటే చంద్రుడు కాదు, స ఉమా సమేత ఇతి సోమ. మరి ఆయన కుమారుడు సుబ్రహ్మణ్య స్వామి. ఈ షట్ చక్రాలు 6 శిరస్సులు అయినటువంటి ఆ సుబ్రహ్మణ్యుడు షట్కోణాలతో స్వాధిష్టానం మనలోనే ఉన్నారు. అష్టదళ పద్మేశు తిష్టంతు పరమాత్మ అంటారు. ఒక 8 దళాలతో ఉన్నది అంటారు. అని మాది అష్టసిద్ధులు కానీ ఇంకోటి కానీ అది సంకేతం. అంటే సాధన, యోగ సాధన చేస్తున్న వాడికి అనాహతం దగ్గరికి వచ్చేసరికి సిద్ధులు అయ్యేంతకు వస్తాయి. కానీ ఆ వచ్చిన సిద్ధులు మనిషి బుద్ధులు మారుస్తాయి. వాడు భ్రష్టత్వానికి పోతాడు, అహంకారం వస్తుంది. అక్కడ కాస్త జాగ్రత్త పడి ఇవి నాకొద్దు, నాకు కావాల్సింది ఆ కైవల్యము, ఆ శివతాండవం చూడాలా, శివపార్వతుల శివతాండవం చూడాలా అనుకున్నప్పుడు ఈ సిద్ధుల జోలికి పోనేప్పుడు పట్టించుకోడు. బాగా గంగా నదిలోకి పోయి వాటిని వదిలేస్తాడు. ఇంకా నాకు దీంతో పని లేదు, ఆ విధంగా చేసుకొని ముందుకు పోతాడు. ఇంకా మళ్ళీ మీరు యోగ సాధన పరంగా చెప్తే అమ్మవారి నవార్ణవ పద్ధతిలో చూసుకుంటే ఆజ్ఞా చక్రం తర్వాత హంస చక్రము, క్షమాచక్రం అనే 2 చక్రాలు ఉంటాయి. అప్పుడు మళ్ళీ హంస క్షమాదేవి, హంసాదేవి ఈ 2 ఆజ్ఞాచక్రం ఉండేదే విడిపోతుంది. ఈ జీవుడు పంచభూతాలను దాటుతాడు ఆకాశం వరకు. ఇక్కడ పంచభూతాలు దాటేసినాక జీవుడు ఇంకా బంధితుడై హమ్ అనే హంస జపం చేస్తూ క్షమ్ అనే క్షమతా గుణాన్ని, చిత్తాన్ని ఇంకా కలిగి ఉంటాడు. ఆ రెండింటినీ విభేదించుకొని పోయినప్పుడు, ఆ 2 రెక్కలను కూడా వదిలేసుకున్నప్పుడు ఈయనను ఆవరించిన ఆ వృత్తం పోయి లోపల ఉన్న ఈ ఔం విశ్వ ఔంలో కలిసిపోతుంది. విశ్వ ఔం అనేది సహస్రారం, జీవుని ఔం అనేది ఇక్కడ వృత్తంలో ఔం అని రాసి ఈ పక్క హం, ఈ పక్క క్షమ్ అని ఉంటాయి. వాళ్ళు ఆ అర్థంలో చెప్పారు. ఇప్పుడు మీరు ఇక్కడ నవార్ణవ అమ్మ తరఫున చూసుకొని నవగ్రహాలను వీటికి ఆపాదించుకుంటే శాస్త్రంలో ఉంది అది. మరీ ఇటువంటి అన్నీ బహిరంగం చేయకూడదు. మీకు తెలుసు ఏ చక్రం ఏ గ్రహానికి అనేసి ఉంది. అవి ఆ గ్రహంతో అనుసంధానం చేసుకుంటే ఇప్పుడు మంత్రం మళ్ళీ ఇక్కడ యోగశాస్త్రంలో కూడా ఆ రూటే పోతుంది. యోగం చేయాలన్నా మీరు ఇవన్నీ చేసుకొని నేనే బ్రహ్మను, నేనే విష్ణువు, నేనే శివుడు అన్న స్థాయి దాటి ఈ ముగ్గురిని నియమించిన పరబ్రహ్మం నేను అని గుర్తించుకోవడానికి బ్రహ్మగంధి విభేదిని, రుద్రగంధి విభేదిని, విష్ణుగంధి విభేదిని అమ్మ నామాలలో సూచికగా చెప్పినారు. అమ్మ తరఫున పూజ చేసేటప్పుడు దాంట్లో ఇవే షట్చక్రాలలో శాకిని, యాకిని, ఢాకిని, రాకిని, వ్యాకిని అనే పేర్ల మీద వస్తాయి. ఆ ఉపాసన సిద్ధాంతం. శాక్తేయం మీరు చేస్తే అట్లా చేయాలి. వైష్ణవం చేస్తే గణపతి, నరనారాయణులు, లక్ష్మీనారాయణులు ఈ జంటలు వస్తాయి, సీతారాములు ఈ జంటలు వస్తాయి. శైవపరంగా చూస్తే అక్కడ అవి వస్తాయి. సౌరపరంగా చూస్తే ఆదిత్యులను 2 ఆదిత్యులను ఒక్కొక్క చోట పెట్టి 6 చక్రాలతో అనుసంధానం విద్య ఉంది. గణపతి పోతే నాట్య గణపతి, సంగీత గణపతి, బాల గణపతి, ఉత్కృష్ట గణపతి, పంచముఖ గణపతి ఈ పేర్లతో అక్కడ అవి ఎట్లా వస్తాయి. సాధన ఒకటే. ఈ మనకున్నది ఈ 5 శాక్తేయము, గణపత్యము, సౌరము ఈ 5. అదే మనకి ఉత్తరాయణం మకరం నుంచి కర్కాటకం వరకు, దక్షిణాయనం కర్కాటకం నుంచి మకరం వరకు. దక్షిణాయనం తక్కువ, ఉత్తరాయణం ఉత్తమము అంటారు. మరి దక్షిణాయనంలో వచ్చే పండుగలు మీకు ఎక్కడున్నాయి? గణపతి నవరాత్రులు, దేవి నవరాత్రులు ఇప్పుడు ఎక్కడ వస్తున్నాయి? దక్షిణాయనంలో వస్తున్నాయి. నవరాత్రులు అన్నీ చాలా వరకు వచ్చేది దాంట్లోనే. అలాగే ఉత్తరాయణంలో కొన్ని వస్తాయి. అది ఉత్తరాయణ పుణ్యకాలం ఆ మకర సంక్రమణం నుంచి మొదలై రథ సప్తమి అది అయినాక మీకు ఉగాది వచ్చినప్పుడు యుగ ఆది అని అక్కడి నుంచి మీరు చేస్తా ఉన్నారు. సో ఆ ప్రసిద్ధి మూలంగా ఉత్తరాయణానికి అంత 2 ఆయనాలు అదే. మేషంలోకి రవి సంక్రమిస్తే ఉగాది, మకరంలోకి రవి సంక్రమిస్తే మకర సంక్రాంతి, కర్కాటకంలోకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా రజసప్తమి అని చేసి మనం ఇది
అసలు ఇంత చేస్తే ఆ సూర్యుడి నుంచి వస్తున్న ఒక్కొక్క తిథి దేవత ఇక్కడికి చంద్రునిలోకి వచ్చి చేరుకుంటూ చంద్రునిలో నిత్య కళ అట్లే ఉండి ఈ 15 కళలు ఇట్లా వస్తే అవే తిథులై పౌర్ణమి అంటున్నారు. మళ్ళీ ఈయన నుంచి ఒకటొకటి 15 వెనక్కు పోయినప్పుడు అమావాస్య అంటారు. అయితే అవే షట్చక్రాల్లో ఆటోమేటిక్గా ఈ ముందర 6 వెనక 6 ఇదే కదా కాలగమనం. ఆదిత్యులు ద్వాదశ ఆదిత్యులు ఒక్కో చక్రానికి 2 అవుతాయి. అయితే ఇదే దాన్ని యోగబద్ధంగా దేవతల పరంగా షట్చక్ర భేదనంలో జరిగింది. ఇదే శ్వాసపరంగా ఎలా జరుగుతుంది? శ్వాసపరంగా జరిగేటప్పుడు మూలాధారం దగ్గర నుంచే ఇడా పింగళ సుషుమ్న అనే 3 నాడులు వస్తున్నాయన్న మొదటి జ్ఞానం మనసులో పెట్టుకొని ఆ సూర్యనాడి వినియోగము చంద్రనాడి వినియోగం చేస్తూ కుంభక స్థితిని బాగా పెంచుకొని 3 రకాల ఇక్కడ మంత్రము లేదు, యోగము లేదు, కేవలము శ్వాస. ఈ శ్వాస మామూలు సాధకుడికి ఎప్పుడు కూడా ఊపిరితిత్తుల వరకే పోతుంది. మొట్టమొదట ఈ శ్వాస ప్రక్రియను కుంభకాన్ని నేర్చుకునేదానికి ఉన్న క్రియలను ఫాలో చేసినప్పుడు ఈ పొట్ట ఉబ్బించడము తగ్గించడం అన్న క్రియ సాధకుడికి అలవాటు అయినాక కుంభించినప్పుడు గాలిని పొట్టలోకి కూడా తీసుకుపోగలం. అక్కడికి తీసుకెళ్ళి ఇప్పుడు నా మూలాధారానికి నేను పీల్చిన వాయువు మూలాధారం వరకు వెళుతోంది, అక్కడి నుంచి పైకి తీసుకుని వస్తున్నాను. ముందు ఈ సాధన 6 నెలలు సంవత్సరము చేసినాక ఇడా పింగళలో వాయువును పంపక 3 బంధాలు అని ఉంటుంది. మూలబంధము, ఉడ్డియాన బంధము, జాలంధర బంధము. ఈ 3 బంధాలు వేసినప్పుడు ఆ నాడులలో వాయు ప్రవాహం జరగదు. కుంభకం అయితే చేశాం, అది పైకి పోదు కిందికి పోదు. ఆ పోని స్థితిలో ఏదో ఒక దినం ఆ గురువు అనుగ్రహం ఉన్నప్పుడు సుషుమ్నలోకి ప్రవేశమైంది. ఆ సుషుమ్నలోకి ప్రవేశమై కూడా పైకి పోవడం అనేది మళ్ళీ ఉండదు. అక్కడ మీకు మూలాధార చలనం అనేది తెలుస్తుంది, ఆ అనుభూతి కలుగుతుంది. ఆ మూలాధారాన్ని మన వశం చేసుకునేదానికి ఒక సులభమైన ప్రక్రియ మహానుభావులు మనకు చెప్పి ఉన్నారు. వాటిలో ఉన్న ప్రధాన బీజాక్షరాలు మూలాధారంలో లం అని ఉంటుంది. అక్కడ గణపతి ఉన్నప్పుడు లం అని ఎందుకంటారు? అక్కడ గణపతిగా ఉంటాడు, లంబోదరుడుగా ఉంటాడు. లంబోదరాయ నమః, అది భూమి తత్వం. దాన్ని ఆ లం అనే ఉచ్చారణ చేస్తూ పోయినప్పుడు కొన్నాళ్లకు మూలాధారము మన కళ్ళకు కనపడుతుంది. దాని యాక్టివేషన్ సక్రమంగా జరుగుతుంది. దాని నుంచి వచ్చే ఆ ఎరుపు ఆరా కూడా మన కళ్ళకు కనపడుతుంది. అక్కడ చెప్పే విధానం మా గురువులు చెప్పింది. అక్కడ 4 దళాలు ఉంటాయి కాబట్టి లం 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 ఇంకా ఇదే సాధన కొన్నాళ్ళు. గురు అనుగ్రహం ఉన్నప్పుడు మనం కళ్ళు మూసుకొని ఇది చేస్తూ ఉంటే అక్కడ మూలాధారము ఆ ఎరుపు వర్ణంలో 4 దళాలు, అక్కడ వాష శాస అనే అక్షరాలు, ఏనుగు రూపంలో గణపతి, భూతత్వం అంటే ఏంటి సాధకుడికి అర్థమవుతుంది. ఇది చెప్పడం ఇంత సులభంగా ఉన్నప్పటికీ సాధనకు కొంతమందికి నెలలు పడుతుంది, కొంతమందికి సంవత్సరాలు పడుతుంది. లం 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 ప్రతిదానికి దీర్ఘం కాదు, ఇది ఫాస్ట్గా పలకాల. లం 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 అది ఈ శ్వాసను కడుపు వరకు తీసుకోవడం అలవాటైన వాడు ఎక్కువసేపు దాన్ని బయటికి వదులుతూ దాంతో తన్లీనమవుతాడు. లం 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 కొంచెమే వస్తుంది. లం 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 లం
నాకు అర్థమైంది కొద్దిగా. 4 సార్లు చెప్పి శ్వాస తీసుకోండి. ఆహా. లం 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 లం. ఇప్పుడు ఇంతకు ముందు కన్నా పెరిగింది కదా, ఆ. పెరిగింది. ప్లస్ మీకు ఇక్కడ ఒక అనుభూతికరమైన వైబ్రేషన్ అనేది కలుగుతుంది. మొదటిసారి ఇది కలిగితే ఆ వైబ్రేషను ఆ తన్మయ స్థితిలోనే తన్లీనమై మనం అంటున్న ఈ అన్న దాన్ని మనమే వింటూ ఉన్నప్పుడు ఆ అనుసంధానత ఏర్పడుతుంది. ఆ తర్వాత వం సాధన, అది 6 దళాలు ఉంటాయి కాబట్టి 6 సార్లు వం 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 అని వం అంటాం. వం 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 వం. శబాష్. ఇప్పుడు టెక్నిక్ తెలుసు. ఆ తర్వాత 10 దళాలది మణిపూరం. అక్కడ మణిపూరంలో బీజాక్షరం రమ్ 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 రమ్. రం 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 రం. బస్ ఎప్పుడైతే మనము మణిపూరక చక్రాన్ని యాక్టివేట్ చేయగలగడం, దాన్ని దర్శించడం జరుగుతుందో అది అగ్నితత్వం. అగ్ని ఎప్పుడు పైకి ఉంటుంది. ఈ పైకున్న అగ్నికి ఏం కావాలి అవసరము? వాయువు అవసరం. అనాహతం దానికి అనుసంధానం అవుతుంది. ఈ వాయువు పుట్టిన స్థానం ఆకాశం. ఆకాశాత్ వాయువు, వాయువు అగ్ని అంటారు కదా. తో ఆకాశం మన వశీభూతం. వాటి కోసం అని చెప్పి మళ్ళీ 12 దళాలు 16 దళాలు చేయాల్సిన పని లేదు. ఇక్కడి వరకే. రోజు లం లం అనేది ఎన్నిసార్లు చేయాలి? అది మీ కళ్ళకు కనపడేంత వరకు. అంటే మినిమం లేదు. రోజు మామూలు ఉన్న సాధకుడు టయాన్ని బట్టి ముందు 5 నిమిషాలతో మొదలుపెట్టి క్రమంగా పెంచుకుంటూ అరగంట చేసుకుంటాయి. కొన్నాళ్ళకు మూలాధారం. అది మన కళ్ళకు కనపడాలి. ఎన్నాళ్ళు సాధన, దీనికి టైం లేదు. ఈ కాలంలో ప్రతి ఒక్కళ్ళు మేము ఏదైనా ఒకటి చెప్తే ఎన్ని రోజులు చేయాలా అని అడుగుతారు. చేసుకుంటూ పోవడమే. ఇప్పుడు ఇంగ్లీష్ మందులు ఒక్క దినం 10 రోజుల కోర్సు ఇస్తాడు. 9 రోజులు వేసుకొని 10వ దినం వేసుకోకుండా అంటే పని చేయదు. మళ్ళీ 10 మొదలు పెట్టాలి. సాధన కూడా అంతే. అంటే మనం బోర్లో నీళ్ళు కొడుతూ 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 పై దాకా వచ్చేటప్పుడు చాలామంది చివరి దాకా ఒక 50 దెబ్బలు ఇంకా రాదు అనేసి వదిలేస్తారు. మళ్ళీ 50 కొట్టాలి. బడియా ఎగ్జాంపుల్ కరెక్ట్. 50 సార్లు కొడితే నీళ్ళు వస్తాయి. మనం 49 సార్లు కొట్టి ఆపినా నీళ్ళు రావు. మళ్ళీ దిగిపోతే మళ్ళీ 50 సార్లు కొట్టాల్సిందే. బాబా గారు, ఇప్పుడు మీరు ఫస్ట్ మంత్రం గురించి చెప్పాం, తర్వాత యోగం గురించి చెప్పాం, తర్వాత శ్వాస గురించి చెప్పాం, శ్వాసలో సాధన గురించి కూడా చెప్పారు. అయితే ఇవన్నీ అర్థమవ్వాలి అంటే మనకి సజ్జన సాంగత్యం అనేది అవసరం. సజ్జన సాంగత్యం యొక్క గొప్పతనం ఏంటి? అసలు సజ్జన సాంగత్యం అవసరమా? సజ్జన సాంగత్యం తెలుసుకోవడం వల్ల అవసరమైంది. అంటే ఇప్పుడు ఇంత ముందరంటే ఒక సాంగత్యానికి ఒక ఆలయానికి వెళ్తే అక్కడ ఎవరో చెప్పేవాళ్ళు. ఇప్పుడు మనం మనలాంటి వీడియోల ద్వారా ఈ సజ్జన సాంగత్యం వింటున్నారు. ఇప్పుడు మనం వాళ్ళ చేతుల్లోకి పెట్టాం, తీసుకెళ్ళి మొబైల్లో చూసుకునే వాళ్ళు ఉన్నారు, టీవీల్లో పెట్టుకొని. ఈ యొక్క సజ్జన సాంగత్యం అనేది ఎంతవరకు అవసరం? దీంట్లో ఎంత శక్తివంతమైనది సజ్జన సాంగత్యం? అలాగే సజ్జన సాంగత్యం వల్ల ఉపయోగం ఏమిటి? ప్రతి మానవుడికి ఒక నిర్దిష్ట జ్ఞానం లిమిట్గా ఉంటుంది. జ్ఞానం లేనివాడు ఎవడూ లేడు. ఆ జ్ఞానాన్ని ఇంకా పెంచుకోవాలా,
ఆ జ్ఞానాన్ని విజ్ఞానం వైపుకు పెంచుకోవడమా, సుజ్ఞానం వైపుకు పెంచుకోవడమా, అజ్ఞానంలోనే ఉండిపోవడమా? అది సాధకుడు ఎప్పుడూ అజ్ఞానంలో ఉండతలుచుకోడు, మెల్లమెల్లగా పైకి పోవాలని చూస్తాడు. ఎవరికైనా ఇది ఉన్నత స్థాయి నుంచి ఉన్నత స్థాయికి పోవాలనేదే కోరిక. తనకున్న జ్ఞానం పరిమితమైనప్పుడు 10 మందితో కలిసి కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఆ జ్ఞానపు పెంపుదల జరుగుతుంది. 10 రకాల విషయాలు జరుగుతాయి. 10 మంది మధ్యలో కూర్చొని మాట్లాడినప్పుడు 10 మంది 10 సబ్జెక్టులు ఉంటుంది. ఈయన సబ్జెక్టు 11వది. తనదే లోకం అనుకుంటున్నాడు. ఓహో ఇన్ని ఉన్నాయా, వీటన్నిటిలో ఏముంది, నా దాంట్లో ఏముంది, నాది గొప్పనా, అది ఎక్కువ తక్కువ అన్నటువంటి విచక్షణలోకి ఆయన వస్తాడు. వచ్చి ఒక కంక్లూషన్కి వస్తాడు. ఇదొకటి. లోకానికి మంచి జరగాలంటే ఏం చేయాలని ఈ ఋషిమునులంతా కూర్చొని సత్సంగం చేసుకుంటూ ఒక ఆయన ఒక సజెషన్ ఇస్తాడు, ఒక ఆయన ఒక సజెషన్ ఇస్తాడు. ఆ సజెషన్ ఎట్లా చేయాలా, చేయొచ్చా, చేయకూడదా, సాధ్యమా, అసాధ్యమా అని మళ్ళీ వీళ్ళందరూ నిర్ణయం తీసుకొని ఒకదాన్ని సెలెక్ట్ చేసుకొని ఒక నియమంగా మనకు పెట్టారు. పూర్వీకులు అట్లా పెట్టినట్టువే నియమాలు. ఒక్క దినంలో ఎవడో కమాండ్గా నువ్వు ఇట్లా చెయ్యని చెప్పలే. వాళ్ళు ముందు దాని లోతుపాతులు తర్జమా చేసుకొని తర్జన భర్జనలు పడి ఆ తర్వాత దాన్ని వాళ్ళ ఆచరణలో పెట్టుకొని కొన్నాళ్ళు చూసి ఆ తర్వాత మనకు చెప్పారు. ఇది జనరల్గా ఎట్లయితే మనకు వైదిక పురాణంలో 2 రకాల చిన్న కథలు ఉంటాయి. ఆ కథల ద్వారా సత్సంగ ప్రశస్తి అనేది ఏమనేది తెలుస్తుంది. ఒకానొక సమయంలో విశ్వామిత్ర మహర్షి ఒక గొప్ప యాగం చేశాడు. వచ్చిన ఋషులందరికీ 100 గోవులు దక్షిణగా ఇచ్చాడు. వశిష్ఠుడు వస్తే తనతో సమానమైన బ్రహ్మర్షి కదా అని మిగిలి ఉన్న 200 ఆవులు ఆయనకి ఇచ్చాడు. జరిగిపోయింది, అగ్నం అయిపోయింది. కొన్నాళ్ళ తర్వాత వశిష్ఠుడు యాగం చేశాడు. ఆ యాగానికి ఋషులందరూ వచ్చారు. ఆయన అందరికీ ఆవులు ఇస్తూ నాతో సమానుడైన బ్రహ్మర్షి ఈయనకు ఆవులు ఇస్తే ఏమైంది, నేను చేసిన సత్సంగాలలో ఒక్క సత్సంగంలో 10వ వంతు ఈయనకు నేను దానం ఇచ్చేస్తాను అన్నాడు. విశ్వామిత్రుడికి మండిపోయింది. ఒక సత్సంగం, ఎన్నో సత్సంగాలు, దాంట్లో ఒక సత్సంగం అంట, దాంట్లో 10వ భాగం అంట, అది నాకు ఫలితం ఇస్తుందంట. 10 ఆవులు కూడా ఇవ్వలేదు, వాళ్ళకంతా 100 ఇచ్చాడు. ఈ సత్సంగ ఫలితం బోడి ఏం నాకు వస్తుంది, దీని భూతంగా లాభము అని అక్కడున్న వాళ్ళతో కొంచెం డిస్కస్ చేసినప్పుడు కోపాలు పెరిగాయి. ఇద్దరు నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్నా, నేను ఇంత దానం చేస్తే నువ్వు ఇదంటావా అని వశిష్ఠుడు, ఇదేమన్నా దానమా అని ఆయన. వీళ్ళ తగువ పెద్దదైపోయినప్పుడు దేవతల దగ్గరికి పోయారు, మాకు దీంట్లో ఏందో నిర్ణయం చెప్పండి. శ్రీమన్నారాయణ కొంచెం ప్లాన్డ్ మనిషి కదా, ఆయన అన్నాడు, మేమే ఎట్లా తెలుస్తామయ్యా, దీనికి ఇంకా మంచి సాక్షులు ఉండాలా, పోయి సూర్యుడిని సుమేరు పర్వతాన్ని తీసుకొని రండి, ఎవరు తీసుకొని వస్తారో వాళ్ళిద్దరి ఎదురుగా కూర్చోబెట్టి భూదేవిని అప్పుడు మాట్లాడతాము అని అంటారు. అంటే మీకు ఈ కథ తెలుసు అనమాట. భూదేవిని అని కూడా గుర్తు చేశారు. ఇద్దరితో సరిపోదు, 3 ఉండాలి. ఆ ఇద్దరు మధ్యవర్తులు ఉంటే ఒకటి ఈ దిక్కు ఆ దిక్కు పోయినా అంటే మళ్ళీ సమస్య అట్లా మొదటిగా వస్తుంది. 3లో 2 మెజారిటీ అన్నప్పుడు గెలుస్తుంది, మెజారిటీ అంటారు. అట్లా సరే, ముందు విశ్వామిత్రుడే బయలుదేరాడు, సూర్యుడి దగ్గరికి వెళ్ళాడు. సూర్యుడా కొంచెం పని ఉంది, మీటింగుకు రా నువ్వు అని పిలిచాడు. అయ్యా నేను కదులితే నవగ్రహాలు చెడిపోతాయి, నేను ఎప్పుడు నిరంతర సంచారిగా ఉంటాను, నేను రాలేను అన్నాడు. భూమాత దగ్గరకు వచ్చినాడు. నా భ్రమణం అంటూ ఆగిందంటే కనుక అల్లకల్లోలం అయిపోతుంది స్వామి, నేను ప్రత్యక్షంగా రాలేను అంటాడు. సుమేరు పర్వతం దగ్గరికి పోతాడు. ఆయన పోతే నేనంటూ కదిలినాలంటే అష్టదిగ్గజాలు మోస్తున్న ఈ భూమికి నేను కూడా ఒక ఆధారము, నేను కదిలిపోతే భూమే భ్రష్టమవుతుంది, నేను రాను అంటాడు. ఈయన విచారంగా వెనక్కి వస్తాడు. అప్పుడు వశిష్ఠుల వారిని పొమ్మంటారు. ఆయన పోయి నేను ఒక చేసిన సత్సంగములో శక్తిని ఇక్కడ పెడుతున్నాను నా జపమాలలో అని జపమాల విసిరివేస్తే అది 2వ సూర్యునిలాగా ప్రకాశిస్తూ ఉంటే అప్పుడు సూర్యుని పక్కకు తీసుకొని వస్తాడు. అట్లాగనే సుమేరు పర్వతం దగ్గర తన కమండలం పెడతాడు.
నీటితో నిండిన ఆ కమండలపు బరువు భూమిని మోస్తున్న అష్టదిగ్గజాలు ఆదిశేషుడు మోస్తున్నట్లే ఆ పర్వతము మోస్తూ ఉంటుంది. కాబట్టి ఆ భాగాన్ని ఈయన కమండలము పట్టుకుంటుంది. అట్లా భూదేవి దగ్గరకు వచ్చినప్పుడు తన యొక్క దండం, ఆ దండాన్ని పెట్టి గిరగిరా తిరిగేటట్లు చేస్తూ భూమి చలనం మారకుండా భూమాతను తీసుకుని వస్తాడు. అప్పుడు విశ్వామిత్రుడు అంటాడు, నువ్వు అక్కడ ఏమేం చేసి వీళ్ళని తీసుకుని వచ్చినావు అంటే, నా ఒక్కొక్క సత్సంగపు ఫలాన్ని వాళ్ళకి ఇచ్చాను, నా మాలలో, నా కమండలంలో, నా తండ్రిలో పెట్టి ఇచ్చాను, అది వచ్చింది అంటే, అమ్మ సత్సంగ ఫలితం ఇంతనా, సత్సంగ శక్తి గొప్పది, నీవు ఒక సత్సంగంలో నాకు 10వ వంతు ఇచ్చావంటే ఇంతే చాలు, నేను ధన్యుడినైనాను అంటాడు. సత్సంగం అంటే సత్తుతో సంగమం, సత్తు ఒకటి, ఏకం సత్తు విప్రాబౌద్ధవతంది, దాంతో నువ్వు సంగమించడం, కలిసిపోవడం, కలయిక కావడం, అది నిజమైన సత్సంగం. ఏదో 10 మంది కూర్చొని లోకాభిరామాయణం మాట్లాడుకుంటే కాదు. ఒక భారతం విన్నాం, ఈ భారతం లోపల ఇంకేం అర్థం ఉంది, బయటికి ఇంతేనా, లోపల ఇంకేమన్నా అర్థం ఉందా, ఆ డిస్కషన్ జరిగినప్పుడు దాని అంతరార్థాలు పరమార్థాలు తెలుస్తాయి. పూర్వీకులు ఒక శ్లోకం రాసినారు అంటే బాహ్యార్థం ఒకటి ఉంటుంది, అంతరార్థం ఒకటి ఉంటుంది, పరమార్థం ఒకటి ఉంటుంది. రామాయణం లాంటి కావ్యం మనకేంటి, రాముడు సీత రావణాసుడు కొట్టుకున్న సత్యాలు, దాని గురించి చెప్తే అది ఒక పెద్ద సబ్జెక్ట్, ఎన్నో అద్భుతాలు దాంట్లో. మహాభారతం అట్లనే. ఇవన్నీ ఎట్లా బయటకు వస్తున్నాయి, సత్సంగాలు చెయ్యబట్టి, సత్సంగాలు చెప్పబట్టి. ఈ చెప్తున్న వక్తలు ఆయన కన్నా నేను ఇంకా బాగా చెప్పాలన్నది ఒక సైడ్ ఉంటే, నేను చెప్పింది వాళ్ళ బుర్రలోకి బాగా ఎక్కాలా, ఇంకా ఎట్లా విపులీకరించి చెప్పచ్చు అని తపనగా ఆలోచించినప్పుడు దానిలోని అంతర్గత రహస్యాలు ఇవయ్యా అని వాళ్ళు చెప్తే మనకి ఇప్పుడు తెలుస్తుంది. శ్రీమాన్ చాగంటి గారు కానీ, గరికపాటి వారు కానీ, వాళ్ళు ఎంత పాపం ఇంట్లో పుస్తకాలు చదివి దాన్ని ఆ సబ్జెక్టును అక్కడ అంత విపులీకరించి చెప్తే మనం ఇంత ఆనందంగా వినగలుగుతాం. వాళ్ళు ఆ పుస్తకాలతో సత్సంగం చేస్తారు, స్వాధ్యాయ సత్సంగాలు వాళ్ళకు దాంతోనే. ఆ మహానుభావులు అంత గొప్పగా చెప్పగలుగుతారు. అయితే ఈ సత్సంగానికి మీరు ఒకానొక సందర్భంలో ఒక రాజు కథను కూడా ఎగ్జాంపుల్ చెప్పారు, అదేంటి? అదే చెప్పాను, నేను 2 కథలు ఉన్నాయి. ఒకటి దైవీ సంబంధంగా, ఒకటి ఇంకా బాగా జనాలకు అర్థమయ్యేటట్లు. ఎక్కడో ఒక దేశంలో ఒక రాజు ఉండేవాడు, జ్ఞాని అయినా కానీ పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసి జనాలను విసిగించేవాడు, సమాధానం చెప్పకపోతే శిక్షలు వేసేవాడు. ఆయన ఎప్పుడు ఏం చెప్తాడా అని సభలో ఉండేవాళ్ళంతా బెదిరిపోయేవాడు. ఒకానొక దినం అట్లే ఆయన వచ్చాడు, వచ్చి నాకు ఒక 3 ప్రశ్నలు వచ్చాయి, సమాధానం సక్రమంగా చెప్తే బహుమతి, లేకుంటే జైలు అన్నాడు. ఈ పొద్దు ఎవడికో మూడిందరా బాబు అనుకున్నారు. ఆయన అంతా ఇట్లా అట్లా కలయి తిరిగి తన ఆస్థాన విద్వాంసుని నిలబెట్టి, నా మొదటి ప్రశ్న, దేవుడు ఎక్కడ ఉంటాడు, దేవుడు ఎటువైపు చూస్తూ ఉంటాడు, నేను ఈ ప్రశ్న అడుగుతున్న సమయానికి ఆ దేవుడు ఏం చేస్తూ ఉంటాడు అని అడిగాడు. పండితుడు దీనికి ఎక్కడ ఎంత అని సమాధానం చెప్పాలా, సర్వవ్యాపకుడైన పరమాత్ముడు, ఇదంతా ఈయనకి ఎట్లా చెప్పినా బుర్రకెక్కదు, ఏం చేయాలని ఆలోచించి, మహారాజా ఇది గొప్ప ప్రశ్న, నాకు 1 వారం టైం ఏంటి అన్నాడు. తీసుకోండి అన్నాడు. ఈయన ఇంటికి వచ్చాడు, దిగులుగా కూర్చున్నాడు. ఇంక వారం లోపల ఎంత ఆలోచించినా ఆయనకు సమాధానం చెప్పలేము. నాకు జైలు శిక్ష ఖాయం, ఇంత బతికి ఇంత పండితుడిని, ఈ పిచ్చిరాజు పిచ్చి ప్రశ్నలకు నేను జైలుకు పోవాల్సి వస్తుంది అని తపనలో ఉన్నాడు. ఆ దిగులుగా ఉన్నప్పుడు ఆయన ఇంటికి రోజు పాలు పోసేదానికి ఒక పిల్లవాడు వచ్చేవాడు, 12-13 ఏళ్ళ పిల్లవాడు. అయ్యా గురుగారు, ఏంటి ఇప్పుడు మీ ఇంట్లో సత్సంగం నడవడం లేదు, రెండవది మీరు ఎప్పుడు తేజస్సుగా వెలిగిపోయే మీ ముఖము డౌట్గా ఫుల్గా అనుమానంగా ఏదో దిగులుగా ఉన్నట్టున్నారు, ఏం కారణం అని. అవన్నీ ఎందుకు లేరా, నువ్వు పాలు పోసి పో అన్నాడు. లేదు చెప్పండి అన్నా. దో మా తిక్కరాజు ఇట్లాంటి తిక్క ప్రశ్నలు వేసినాడు రా అని 3 ప్రశ్నలు చెప్పాడు. ఓ సోసి దీనికి మీరు అంతగా దిగులు పడతా ఉండారా,
ఆ తిక్కరాజు తిక్క కుదురుస్తాను, ఇంకోసారి చెప్పకుండా చేస్తాను నేను అన్నాడు. రే నాయనా, ఆ రాజు మూర్ఖుడు, నన్నైతే జైలు శిక్ష వేస్తాడు, నిన్ను చంపేస్తాడ్రా అంటే, లేదా గొడవలే లేదు, అసలు నువ్వు ఏం చెప్తావురా అన్నాడు. సభలోనే చెప్తాను, నన్ను తీసుకుపోండి రేపు మీరు అక్కడికి అన్నాడు. మరుసటి దినం ఈయన ఏమైతే అదేంటి అని దేవుడి మీద భారం వేసి తీసుకొని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత రాజా, ఇంత సామాన్యమైన ప్రశ్నలు మహాపండితుడైన మా గురువుగారిని అడుగుతావా? ఆయన చెప్పే సమాధానాలు కావాలన్నా, ఆయన బదులు నేను చెప్తా దాంట్లోకి సమాధానాలు, నువ్వు అడిగేది ఎంతో అడుగు అన్నాడు. 12 ఏళ్ళు విద్యాగంధమే లేనివాడు, ఓ చిన్న గోచి కట్టుకున్నాడు, కంబళి వేసుకున్నాడు, చేతిలో కర్ర పట్టుకున్నాడు, 12 ఏళ్ళ పిల్లోడు. అరే చెప్పకపోతే శిక్ష జైలు కాదు, నిన్ను చంపేస్తాను. నువ్వు చెప్పలేకపోతే కదా నువ్వు చంపేది, అడుగు. దేవుడు ఎక్కడ ఉంటాడు? రాజా, నువ్వు కూడా పండితుడివి, దైవ సంబంధమైన విషయాలు మాట్లాడేటప్పుడు ఆ దేవుడికి ఇంత పాలు నైవేద్యము, ఒక దీపము పెట్టాలి కదా అన్నాడు. నువ్వు చెప్పింది కరెక్టరా అన్నాడు. ఆయన చప్పట్లు కొట్టాడు. రాజు తలుచుకుంటే ఎంతసేపు ఒక పెద్ద పళ్ళెంలో పాలు వచ్చాయి, ఓ పెద్ద నేతి దీపం వచ్చింది. ఇప్పుడు చెప్పురా దేవుడు ఎక్కడ ఉంటాడు అన్నాడు. అయ్యా, నీ ప్రశ్నకు సమాధానం చెప్తా, కానీ నాకు చిన్న ప్రశ్న, దానికి నువ్వు చెప్తే నేను చెప్తాను. నీ ప్రశ్నకు నా ప్రశ్నలో సమాధానం ఉంది అన్నాడు. అట్లయితే నీ ప్రశ్న ఏందిరా అన్నాడు. ఈ పాలలో నెయ్యి ఎక్కడుంది చూపించు నాకు అన్నాడు. అదే తిక్కలోడా, పాలను పెరుగు చేయాలా, పెరుగును చిలకాల, వెన్న వస్తుంది, వెన్నను కాంచాలా, అప్పుడు నెయ్యి వస్తుందిరా అన్నాడు. పాలలో గుప్తంగా నెయ్యి సర్వత్రా ఎట్లా వ్యాపించి ఉందో, పరమాత్ముడు ఈ పృథ్వీ మీద సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. దేవుడు లేని చోటు లేదు. ఆయనకు అచలుడు అన్న పేరు అంటే ఏదో కొండ కాదు, కదిలేదానికి ఇంకో చోటు లేనివాడు. అచలము, అచలం అంటే నిజమైన అర్థం అది. మనం అచలం అంటే కొండకు కూడా ఆ పేరు పెడతాం. గిరి, శ్రీ, పర్వతము, అచలము అని అంటున్నాం, పర్యాయ పదాలు. అచలం అంటే కదలేకుండా ఆడు ఉంది అని అర్థం, కొండకు అర్థం అది. కానీ పరమాత్ముడు అచలుడు అంటే ఆయన కదిలేదానికి ఇంకో ప్లేస్ లేదు, సర్వత్రా తానే ఉంటే ఇంకెక్కడ కదులుతాడు ఆయన, అంది అచలం. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పినాక రాజు, అమ్మ వీడు ఉద్దండుడుగా ఉన్నాడే. అరే రెండో ప్రశ్న ఏందిరా, దానికి చెప్పు సమాధానము. దేవుడు ఎటువైపు చూస్తున్నాడు? అయ్యా రాజా, మళ్ళీ నా ప్రశ్నలోనే మీ ప్రశ్నకు సమాధానం నేను ప్రశ్న వేస్తున్నా అన్నాడు. అడుగు అన్నాడు. ఈ దీపపు కాంతి ఏ దిక్కు పోతుందో నాకు చెప్పండి అన్నాడు. దీపపు కాంతి అన్ని వైపులకు పోతుంది, 360 డిగ్రీల వైపుకు. అరే దీపం కాంతి అన్ని వైపులకు పోతుంది రండి. అట్లే పరమాత్మ చూడని వైపు లేదు, అన్ని వైపులా ఆయన చూస్తుంటాడు అన్నాడు. ఇంకా చివరి ప్రశ్న, ఇప్పుడు ఈ ప్రశ్న నేను అడిగేటప్పుడు ఏం చేస్తున్నాడు రా అన్న. ఒక్క క్షణం మహారాజా, మీరు ఇంత గొప్ప పండితులే, నన్నేమో నిలబెట్టి మాట్లాడిస్తున్నారు. అడిగేవాళ్ళు మీరు, చెప్తున్న వాడిని నేను. నా స్థానం ఎక్కడుండాలా, మీ స్థానం ఎక్కడుండాలా, మీరు పండితులు కదా అన్నాడు. రాజు ఒక్క క్షణం ఆలోచించి టక్కు మన సింహాసనం దిగి, అరే నువ్వు పైన కూర్చోరా, నేను కింద కూర్చుంటాను చెప్పు ఇప్పుడు అన్నాడు. ఉపనిషత్ అంటాం కదా, గురు శిష్య పరంపర, అంటే పైన కూర్చోమన్నాడు. రాజు పైన కూర్చున్నాడు. అడుగు, ఇప్పుడు ఏం అడుగుతావు నువ్వు అన్నాడు. ఇప్పుడు ఈ క్షణంలో దేవుడు ఏం చేస్తాడు అన్నాడు. ఓ రాజా, ఇదే చేస్తున్నాడు. గొల్లోని సింహాసనం ఎక్కించాడు, రాజు నేల మీద కూర్చోబెట్టాడు అయ్యా అన్నాడు. రాజు షబ్బాష్, తన గర్వమంతా పోయింది. నాయనా, అసలు నీకు ఇంత బుద్ధి ఎట్లా వచ్చిందిరా, నువ్వు ఏ గురువు దగ్గర నేర్చుకున్నావు? నేను ఏ గురువు దగ్గర నేర్చుకోలే, మా పండితులు గారు ఉన్నారే, ఆస్థాన పండితులు మా గురువుగారు, ఆయన రోజు మీ సభ అయిపోయినాక సాయంత్రం సత్సంగం పెట్టేవాడు. రోజు నేను పాలు పోసిన తర్వాత ఆయన సత్సంగం అయ్యేంత వరకు అక్కడ ఉండి వినేవాడిని. నాకు ఈ తత్వం అర్థమైంది, ఆ సత్సంగ ఫలితం మూలంగా, సత్సంగంలో వినడం మూలంగా కలిగింది అని అంటే, మరి నీకు ఈ వివరణ ఎట్లా అర్థమైంది అంటే, రాజా మన మనస్సు చంచలమైన పాలతో సమానము,
ఆ పాలను కదలకుండా ఉంచాలా, పెరుగుగా చేయాలంటే గురువు అనే ఒక తోడు వేయాలా. ఆ తోడు వేసేసి ఆ గురువు ఇచ్చిన మంత్రాన్ని పట్టుకొని మదన చేస్తే 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 వెన్న వస్తుంది. ఆ వెన్నతో ఆగిపోకుండా దాన్ని పొందేదానికి తపన చేస్తే ఆ తపన అనే అగ్నికి ఈ వెన్న కరిగి నెయ్యి అవుతుంది. ఆ నెయ్యి ఇంకో రూపు ధరించదు. ఎలాగైతే ఒక్కసారి భస్మమైనాక మీరు ఎన్ని వందల సార్లు కాల్చినా భస్మమే. అలాగా ఇది స్వామి దాని వెనకల మర్మము అని చెప్తాడు. అట్లాగనే దీపం విషయంలో కూడా చంచలమైన ఈ మనసును ప్రమిదగా ఒక్క చోట పెట్టి భక్తి విశ్వాసాలు అనే నూనె పోసి గురువు ఇచ్చిన మంత్రము అనే మదన చేసినప్పుడు పుట్టే జ్ఞానాగ్నితో దాన్ని వెలిగించినప్పుడు ఆ జ్ఞానాగ్ని స్థిరంగా ఉంటుంది. దేవుడు ఎప్పుడు ఇట్లాంటి పనులే చేస్తుంటాడు, ఎప్పుడు ఎవరిని పైకి తీస్తాడో, ఎప్పుడు ఎక్కడ అధపతాళానికి తొక్కుతాడో. ఇది ఈ సత్సంగంలో నాకు తోచిన బుద్ధి అని ఆయన చెప్తాడు. ఒక పిల్లవాడికి అంత జ్ఞానం కలిగింది అంటే ఆ సందర్భంలో విషయాలు కేవలం విని వెళ్ళిపోవటం కాదు, దాన్ని 10 సార్లు పునశ్చరణ చేసుకోవటంతో అంతటి పిల్లవాడికి ఆ బుద్ధి కలిగింది. సత్సంగంలో పాల్గొంటే ఫలితం లేదు. ఆ సత్సంగంలో జరిగిన విషయం ఏంటి, ఇంటికి వచ్చి మళ్ళీ 4 సార్లు పునశ్చరణ చేసుకుని ఇంకో చోట అది మనం చెప్పినప్పుడు మనలో స్థిరమై ఉంటుంది. అది మనకు ఉపయోగపడుతుంది. మన యొక్క జ్ఞానము ఇంకో స్టెప్పు పెరుగుతుంది అని పూర్వీకులు ఈ కథలు చెప్తారు. చాలా 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 అద్భుతం స్వామీజీ. చాలా అద్భుతమైన విషయాల్ని, సాధనలో ఉన్నటువంటి విషయాల్ని, సజ్జన సాంగత్యంలో ఉన్నటువంటి మర్మాలని ఈ యొక్క సజ్జన సాంగత్యంలో తెలియపరిచినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. అంతా మా గురుగారి అనుగ్రహం. జై శ్రీరామ్. అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని, అద్భుతమైనటువంటి సజ్జన సాంగత్యాన్ని ఈరోజు పొందాం. మరొక్కసారి జ్ఞానగంగా ప్రవాహం కోసం వేచి ఉందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్, శుభం భూయాత్, శుభం భూయాత్.